రైట్, ఒకసారి మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ ఉన్నారు, లైవ్లో మాట్లాడదాం. రంజిత్, ఇందులో ప్రధానంగా లోతుకుంట భూమి అంశం కాకుండా ఇంకా ఏమైనా తీవ్రంగా పరిగణించిన అంశాలు ఏమన్నా ఉన్నాయా? హైకోర్టు ఆల్రెడీ రంగనాథ్ కోర్టుకు హాజరయ్యారు, అపాలజీ కూడా చెప్పారు. అయినా సరే మరి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది అని అంటే ఏమై ఉంటాయి ఆ కారణాలు, అంత తీవ్రమైన పరిణామాలు? అంటే ప్రధానంగా ఇక్కడ లోతుకుంట ప్రైవేట్ భూములకు సంబంధించిన దాంట్లోనే దాదాపు 3 కంటెంప్ట్లు ఉన్నాయి. 18వ తేదీన మొదటి కంటెంప్ట్ వేసిన తర్వాత అప్పుడు హైకోర్టుకి హైడ్రా అండర్టేకింగ్ ఇచ్చింది తాము తిరిగి ఆ స్థలంలోకి వెళ్ళామని. కానీ రెండోసారి కూడా అక్కడ హైడ్రాకి సంబంధించిన వాహనాలు వెళ్ళిన తర్వాత తిరిగి హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత అక్కడ రెండోసారి కూడా కోర్టు ధిక్కరణ కింద పాల్పడ్డారు. ఆ తర్వాత ఇదే భూములకు సంబంధించి లోతుకుంట భూములోనే 3వ కంటెంప్ట్. సో 3వ కంటెంప్ట్ నేపథ్యంలోనే హైకోర్టు ఈ సీరియస్ డిసిజన్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ రూల్ ఆఫ్ లా తప్పుతుందన్నటువంటి వ్యాఖ్యలు కూడా హైకోర్టు జస్టిస్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక్కడ ఈ భూములకు సంబంధించిన విషయంలో మొదటిసారి కంటెంప్ట్ చేసిన తర్వాత రెండోసారి తిరిగి అక్కడికి వెళ్ళమని అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత స్వయంగా హైడ్రా కమిషనరే కోర్టుకు హాజరై అండర్టేకింగ్ ఇచ్చాడు తిరిగి తమ ఆ భూముల్లోకి వెళ్ళమని. ఒకవేళ సుప్రీంకోర్టులో స్టేటస్గా ఉన్నటువంటి భూములకు సంబంధించిన విషయంలో తిరిగి రివ్యూ పిటిషన్ వెళ్ళి సుప్రీంకోర్టులో ఫైట్ చేయాల్సి ఉంటుంది. అలాంటిది ఇక్కడ లీగల్ మెథడ్ ప్రాసెస్ ఫాలో కాకుండా ఇక్కడ ఒకసారి కంటెంప్ట్ వేసిన తర్వాత కూడా తిరిగి అదే స్థలానికి వెళ్ళి అక్కడ హైడ్రాకి సంబంధించిన వాహనాలు పెట్టడం, అక్కడ ఉన్నటువంటి వారిని భయభ్రాంతులకు గురి చేశారన్నటువంటి వ్యాఖ్యలు కూడా హైకోర్టు చేసింది. సో అక్కడ రెండోసారి కంటెంప్ట్ ఇదైన తర్వాత మూడోసారి కూడా అంటే లోతుకుంట ప్రైవేట్ భూములకు సంబంధించిన దాంట్లోనే 3వ కంటెంప్ట్ని హైకోర్టు సీరియస్గా తీసుకుని ప్రస్తుతం హైడ్రా కమిషనర్ని తొలగించింది. అదే స్థానంలో తిరిగి మరో ఐజీ స్థాయి అధికారిని నియమించాలంటూ కూడా చీఫ్ సెక్రటరీని ఆదేశాలు జారీ చేసింది. సో ఇక్కడ లోతుకుంట ప్రైవేట్ భూములకు సంబంధించిన విషయంలో 18వ తేదీన ఇక్కడ హైకోర్టులో ఆర్గ్యూ జరుగుతున్నటువంటి క్రమంలో కూడా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో స్టేటస్ కో ఉంది. సో ఆ స్టేటస్ కో ఉన్నటువంటి భూములకు సంబంధించిన విషయంలో హైడ్రా అక్కడికి వెళ్ళడాన్ని హైకోర్టు మొదట తప్పుపట్టింది. 18వ తేదీన హైడ్రా అధికారులు కోర్టుకు అటెండ్ అయ్యారు, అక్కడ కూడా అండర్టేకింగ్ లెటర్ ఇచ్చారు. సో రెండో కంటెంప్ట్లో కూడా అండర్టేకింగ్ ఇచ్చి తిరిగి ఈసారి మూడోసారి కూడా అక్కడ అదే ప్లేస్లోకి హైడ్రా వాహనాలు అక్కడ ఆధారాలతో సహా పిటిషనర్ చూపెట్టినటువంటి నేపథ్యంలోనే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 3 కంటెంప్ట్లు ఉన్నాయి. గతంలోనే 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. ఇక్కడ ఏది కూడా దీనికి సంబంధించి లీగల్కి సంబంధించిన మెథడ్ని సరిగా ఫాలో అవ్వడం లేదు. ఇక్కడ న్యాయ వ్యవస్థలపై పూర్తిగా ఆయనకు సంబంధించి 63 కంటెంప్ట్ ఉన్నాయి. కోర్టు ధిక్కరణకు సంబంధించిన కేసులో కూడా ఆయన ఉన్నా కానీ కూడా దాన్ని సీరియస్గా పరిగణించకపోవడంతో హైకోర్టు ఈ కీలకమైనటువంటి డిసిషన్ తీసుకుంది. ప్రస్తుతం ఇక్కడ నుండి సమర్థవంతమైనటువంటి మరో అధికారిని ఆ స్థానంలో రిప్లేస్ చేయాలనేది కూడా హైకోర్టు సూచించింది. 63 కోర్టు ధిక్కరణ కేసులు ఒకవైపు ఉండడం, ఆ తర్వాత లోతుకుంట ప్రైవేట్ భూములకు సంబంధించి ఇక్కడ దాదాపు ఇదే కేసుకు సంబంధించి 3 కోర్టు ధిక్కరణ కేసులు ఉండడం. సో వీటన్నిటిని సీరియస్గా పరిగణించిన తర్వాతనే ఈ కీలక డిసిషన్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. రంజిత్, ఈ ఇంత క్రమంలో వరుస క్రమంలో 63 అని అంటున్నారు. ఈ క్రమంలో హైడ్రా ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఇప్పటిదాకా వచ్చి కమిషనర్ చెప్పింది ఏంటి? మరి ఎందుకు కోర్టు వాటికి ఒప్పుకోలేదు? అంటే 18వ తేదీ రోజున మొదటి కంటెంప్ట్ వచ్చిన తర్వాత అక్కడ అండర్టేకింగ్ హైడ్రా అధికారులు ఇచ్చారు. తిరిగి తాము కోర్టుకు సంబంధించిన నిర్ణయాన్ని గౌరవిస్తాం, తిరిగి ఆ ప్లేస్లోకి వెళ్ళామంటూ కూడా హైడ్రా అధికారులు అండర్టేకింగ్ హైకోర్టుకి ఇచ్చారు. సో అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత 22వ తేదీన తిరిగి పిటిషనర్ అదే స్థలంలో హైడ్రాకు సంబంధించిన 3 వాహనాలు ఉండడం, అవన్నీ కూడా శాటిలైట్ మ్యాపింగ్తో సహా ఫోటోలన్నీ తిరిగి అతను పిటిషన్లో దాఖలు చేసినటువంటి నేపథ్యంలోనే మరోసారి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్నే కోర్టుకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరై కూడా సారీ చెప్పడం కావచ్చు, ఆ తర్వాత తిరిగి తను అక్కడ స్థలంలో ఎలాంటి ఫర్దర్గా జోక్యం చేసుకోమన్నటువంటి విషయాలు చెప్పడం కావచ్చు. సో ఇవన్నీ పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత మూడోసారి కంటెంప్ట్ జరగడంతో హైకోర్టు సీరియస్ అయింది. గతంలో అనేక స్థలాలకు సంబంధించిన విషయంలో కూడా హైకోర్టు కంటెంప్ట్ సంబంధించిన కోర్టు ధిక్కరణ ఉన్నా తిరిగి అక్కడ యాక్షన్ తీసుకోవడం, హైడ్రా అధికారులు ఇక్కడ దీనికి సంబంధించిన లీగల్ మెథడ్ ఏది కూడా ఫాలో అవ్వడం లేదన్నటువంటి వ్యాఖ్యలు కూడా హైకోర్టు జస్టిస్ చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈ 63 కోర్టు ధిక్కరణ కేసులు గతంలో ఉండడం కావచ్చు, ఒకే ల్యాండ్కి సంబంధించి 3 కోర్టు ధిక్కరణలకు ఇప్పుడు పాల్పడడం కావచ్చు, ఈ 2 పరిణామాల నేపథ్యంలోనే హైకోర్టు సీరియస్ అయి ప్రస్తుతం ఈ డిసిషన్ తీసుకున్న పరిస్థితి ఉంది. రంజిత్, ఎప్పుడైనా సరే ఒక్క కేసుకు సంబంధించి అయితే తీవ్రమైన నిర్ణయాలు కనిపించవు, చాలా అరుదుగా మనకు జరుగుతూ ఉంటాయి. సో లోతుకుంట కాకుండా ఇంకా ఇన్ని రోజుల్లో ఇంకా ఏ విషయాల్లో కోర్టు ఆయనని మందలించింది, ధిక్కరించింది? అంటే అనేక చోట్ల ఇటు అమీన్పూర్ కూల్చివేతలకు సంబంధించిన విషయంలో కావచ్చు, ఆ తర్వాత హయత్ నగర్కి సంబంధించిన విషయంలో ఇలా
కోర్టు ధిక్కరణకు సంబంధించి దాదాపు ఈ గడిచిన 2 ఏళ్లలోనే అనేక కోర్టు ధిక్కరణ కేసులకు సంబంధించి ఇవన్నీ కూడా హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. హైడ్రాకు సంబంధించిన డిమాలిషన్ జరుగుతున్నప్పుడు కోర్టు ఆర్డర్స్ని అక్కడ సరిగా పాటించకపోవడంతో కూడా కంటెంప్ట్ కింద కోర్టు ఇప్పటికే దాదాపు 63 సార్లు కంటెంప్ట్ కింద అయింది. సో ఇదే క్రమంలో ఇప్పుడు అంటే లోతుకుంటకు సంబంధించిన అంశంలో కూడా ఒకవేళ అదే భూమికి సంబంధించి పిటిషనర్ ఒకవేళ దాన్ని చేయాలనుకుంటే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసి అక్కడి నుండి ఫేవర్ పొందాల్సి ఉంటుంది. ఒకవైపు సుప్రీంకోర్టులో స్టేటస్ కో ఉన్నటువంటి ప్రైవేట్ భూమికి సంబంధించిన విషయంలో హైడ్రా అధికారుల జోక్యాన్ని మాత్రం ఇప్పుడు తప్పుపట్టింది. ఇప్పుడు ఇదే స్థలానికి సంబంధించి 3 కంటెంప్ట్లు ఉన్నాయి. గతంలో అనేక వివాదాస్పద స్థలాలకు సంబంధించిన విషయంలో అక్కడ హైడ్రా జోక్యం చేసుకోవడానికి కూడా తప్పుపట్టింది. అమీన్పూర్ కావచ్చు, ఆ తర్వాత హయత్ నగర్తో పాటు ఇంకా మిగతాకు సంబంధించిన అంశాల్లో కూడా హైడ్రా అక్కడ కోర్టు ధిక్కరణ కింద హైడ్రాపై సీరియస్ అయింది. సో ఇప్పుడు ఇదే పరిస్థితిలో కూడా ఎందుకంటే హైడ్రా చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని కంటెంప్ట్ కేసులు ఉన్నా కానీ కూడా తిరిగి అక్కడ హైడ్రాకు సంబంధించిన యాక్టివిటీని కొనసాగించడం ఇదంతా కూడా కోర్టుకు సంబంధించిన ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుంది అన్నటువంటి దానిపైన కూడా కోర్టు ప్రస్తుతం ఆగ్రహం వ్యక్తం చేసింది. సో గతంలో అనేక కీలక పరిణామాలు ఇక్కడ వనస్థలిపురం కావచ్చు, ఆ తర్వాత హయత్ నగర్, ఆ తర్వాత అమీన్పూర్కి సంబంధించిన విషయంలో కూడా కోర్టు కంటెంప్ట్ కింద కూడా ఇదైంది. సో మొత్తం గడిచిన 2 ఏళ్లలోనే దాదాపు 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉండడం ఇవన్నింటినీ కూడా హైడ్రా చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. గతంలోనే కోర్టు అనేక సార్లు హైకోర్టు చీఫ్గా ఉన్నటువంటి రంగనాథ్ని మందలించింది. అక్కడ బుల్డోజర్లు కావచ్చు, ఉదయం పూట, ఆ తర్వాత శనివారం ఆదివారం రోజు కూల్చివేతలకు సంబంధించినటువంటి అంశంలో కూడా హైకోర్టు గతంలోనే హైడ్రా తీరును తప్పుపట్టిన ఉదంతాలు ఉన్నాయి. సో ఇప్పుడు 63 కోర్టు ధిక్కరణ కేసులు ఒకవైపు ఉండగానే ఇప్పుడు ప్రైవేట్ భూమి లోతుకుంట ప్రైవేట్ భూమికి సంబంధించి 18వ తేదీ కూడా కోర్టు ధిక్కరణకు పాల్పడడం కావచ్చు, ఆ తర్వాత తిరిగి హైడ్రా అధికారులే అండర్టేకింగ్ చేయడం కావచ్చు, ఆ తర్వాత 22వ తేదీన హైడ్రా చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి హైకోర్టుకి స్వయంగా అతనే అటెండ్ అవ్వడం, ఆ తర్వాత కూడా తిరిగి అతను రాసిచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నటువంటి క్రమంలోనే హైకోర్టు సీరియస్ అయింది. వెంటనే అక్కడ రూల్ ఆఫ్ లా పాటించని అధికారిని అతనిపై వేటు వేయాలి, ఆ తర్వాత అతన్ని తప్పించి తిరిగి అదే స్థానంలో ఒక సమర్థవంతమైన మరో అధికారిని అక్కడ నియమించాలనేది కూడా ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్ రంజిత్, అది తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ని తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు.